హాయ్ అండి. కరివేపాకు నిలువ పచ్చడి ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. కాకపోతే వేరే వాళ్ళు అడిగారని క్లారిటీగా ఇంకోతూరు చెప్దామని చేస్తున్నానండి. కరివేపాకు అంతా కడిగి వేయించి పెట్టుకున్నా. ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలన్నీ వేయించి పెట్టుకొని 1 బై 1 దంచుకున్నానండి. కరివేపాకును ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాను. అవి ఎందుకంటే లేట్ అవుతుంది అనేసి అవన్నీ మిక్సీ పట్టుకున్నాను నున్నగా. చింతపండు, బెల్లము ఇవన్నీ 1 బై 1 అన్నీ వేసి నున్నగా దంచుకోవాలండి బాగా. ఆ తర్వాత తిరుగువాతికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. మినపగుండ్లు, శనగబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి చూడండి బాగా తిరుగువాత వచ్చినాక బాగా మాగినాక ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి. నూనె అంతే తిరుగువాతలో బాగా కలుపుకొని చూడండి ఈ విధంగా. ఇది ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలలు, బయట అయితే 3 నెలలు నీళ్లు తగులుకోకుండా బాగా పెట్టుకున్నామంటే గాజు సీసాలో 6 నెలలు అయినా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.